ఇట్స్ టైమ్ ఫర్ పర్సనల్ థాట్స్. ఇది మెయిన్. కాసేపు వన్ ఆన్ వన్ కాసేపు కూర్చొని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఒక్కళ్ళు వ్లాగ్ డైలీ లైఫ్ వ్లాగ్, డే టు డే లైఫ్ వ్లాగ్ అని అంటున్నారు కదా. సో వ్లాగ్ గురించి ఎంతమంది తెలుసో నాకు తెలీదు, బట్ నేను చెప్పాలనుకుంటున్నా. సో చెప్తున్నా. సో ఇంతకుముందు జర్నల్స్ అవి రాసేవాళ్ళు, ఐడియా ఉంది కదా. సో జర్నల్స్ రాసేటప్పుడు ఇదివరకు పేపర్ బ్యాక్ ఆ టైప్లో వచ్చాయి అనమాట. సో తర్వాత ఏమైందంటే నెమ్మదిగా ఆన్లైన్ సోర్స్ పెరిగింది మనకి. సో నెమ్మదిగా వెబ్లో మనం జర్నల్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాం. వెబ్లో జర్నల్స్ పోస్ట్ చేయడం పెట్టేదాన్నే వెబ్ బ్లాగ్ అని స్టార్ట్ చేసాం. సో దాన్ని వెబ్ బ్లాగ్ అని కంప్లీట్గా పిలవలేక కాదు, లైక్ ఒక చిన్న క్యూట్ నేమ్ ఉంటుంది కదా, అట్లా క్యూట్ నేమ్ వచ్చిందే బ్లాగ్. సో బ్లాగ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఒక రిటర్న్ కంటెంట్, సో వెబ్సైట్స్ వాటిల్లో. అండ్ వ్లాగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ వీడియో వ్లాగ్, లైక్ వీడియో కంటెంట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాగ్ అండ్ వ్లాగ్. అసలు చాలామందికి ఐడియా ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో మన ఛానల్ కూడా ఒక వ్లాగ్, ఎందుకంటే ఆ వ్లాగ్కి నేను ఒక మీనింగ్ వెతుక్కున్నా, స్పెసిఫిక్గా క్రియేటివ్గా ఉండాలి అని. సో మన ఛానల్లో వ్లాగ్ అంటే వాయిస్ లీడింగ్ అవర్ జనరేషన్. ఎట్లా ఉంది? సో రోజు మనం మాట్లాడుకుంటాం కదా, మన థాట్స్, మన థింకింగ్, ఒక గుడ్ ప్రాసెస్. సో ఐ థాట్ దిస్ నేమ్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ అవర్ ఛానల్ అని. సో ఫ్రమ్ నౌ ఇట్స్ లైనల్ వ్లాగ్స్. అండ్ తర్వాత కొన్ని డేస్ బ్యాక్ వెళ్దాం, లైక్ కోవిడ్ టైంలో ఎట్లా ఉండేదంటే, లైక్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అప్పుడన్నీ ఆ టైంలో అన్నీ బంద్ కదా, స్కూళ్ళు, కాలేజీలు, వర్క్ అంతా ఇంట్లోనే. కాబట్టి ఆ టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేసాం ఇంట్లో వాళ్ళతో. లైక్ ఎట్లా అంటే, ఏదన్నా బోర్ కొట్టిందనుకోండి, లైక్ అందరు కూర్చొని లూడో కింగ్ ఆడడం. అప్పట్లో నాకు తెలిసి లూడో కింగ్ ఆడని వాడు లేడు. ఇంట్లో అవనివ్వండి, ఫ్రెండ్స్తో అవనివ్వండి, త్రూ ఆన్లైన్ అవనివ్వండి, అప్పట్లో మారమోగిన పేరు ఏదన్నా ఉందంటే లూడో కింగ్. వెల్, ఆ టైంలోనే ఇంకా ఎక్కువ కలిసి ఉండి, నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ ఎట్లా మారిపోయిందంటే, కోవిడ్ బిఫోర్, కోవిడ్ ఆఫ్టర్, లైక్ బిఫోర్ క్రెస్ట్ ఆఫ్టర్ క్రెస్ట్ లాగా, బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్కి ఇలా తయారైందనమాట. అప్పటికిప్పటికి చాలా 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 డిఫరెన్సెస్ వచ్చినాయి. సో డిఫరెన్సెస్ అంటే అదే చెప్తున్నా కదా, అసలు ఈ జనరేషన్లో అట్లా కూర్చొని ఆడుకునేది లేదు, కూర్చొని మాట్లాడుకునేది లేదు. వెల్, ఆ టైంలో మాత్రం రోజులు చాలా బాగుండేవి. లైక్ కూర్చొని కాసేపు ఆడుకోవడం, కాసేపు మాట్లాడుకోవడం, ఇంట్లోనే ఉండడం, కలిసి తినడం. వెల్, ఇట్స్ సో గుడ్, మిస్సింగ్ దోస్ డేస్. అండ్ చిన్నప్పుడు మా రిలేటివ్స్తో మేము కూర్చున్నప్పుడు కొన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఎట్లా అంటే, లైక్ టైం ఉండేది 1 minute ఆర్ సంథింగ్. 1 minuteలో ఆల్ఫాబెట్ ఒకటి చూస్ చేసుకునే వాళ్ళం. సో ఆ 1 minuteలో మనం ఆ ఆల్ఫాబెట్స్తో ఎన్ని వర్డ్స్ రాయగలమో అని రాయాలి. సో హూ ఎవర్ రైట్స్ మోర్ వర్డ్స్ విత్ దట్ ఆల్ఫాబెట్ ఈజ్ ద విన్నర్ అనమాట. సో అట్లాంటి గేమ్స్, హౌసీ, తర్వాత షో, ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. షో 4 చీటీలు వేసి తర్వాత ఒకటి నేమ్ రాసి ఆ 4 చీటీల్లో అట్లాంటి ఒక 4-5 సెట్స్ చేసి ఎంతమంది ఆడుతున్నారు అంతమంది. వెల్, చాలా బాగుండే గేమ్స్ అప్పట్లో. అంటే ఆన్లైన్ గేమ్స్ కాకుండా కూర్చొని కాస్త టైం స్పెండ్ చేసేవాళ్ళం. లైక్ ఇట్లా హౌసీ అని, వర్డ్ బిల్డింగ్ అని, తర్వాత వరల్డ్ బిల్డింగ్ అని గుర్తొచ్చింది. మొత్తం అంతా ఒక టేబుల్లా వేసి
టేబుల్ కూడా కాదు, మీకు సుడోకో ఐడియా ఉంటే సుడోకో లాగా ఉంటుంది. సో దాంతో వర్డ్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. లైక్ ఒక వర్డ్ రాస్తాం, మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఒక వర్డ్ బిల్డ్ చేయడం, లైక్ కైండ్ ఆఫ్ చాలా బాగుండేది. అప్పట్లో ఈ గేమ్స్ అన్నీ కూర్చొని ఆడుకుంటూ ఇట్లా ఫోన్లో మునిగిపోయి అన్లిమిటెడ్ స్క్రోలింగ్కి కూర్చొని ఇట్లా లేదు. రియల్లీ మిస్సింగ్ దోస్ డేస్. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయో. అండ్ ఇంకా మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఇప్పుడు రిలేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, తినడానికి కూర్చున్నాం అనుకోండి, మనం ఇక్కడ తింటానే ఉంటాం, ఇట్లా పక్కన ఏదో ఒకటి రన్ అవుతూ ఉండాలన్నమాట. ఇట్లాగా ఏదైనా స్క్రోలింగ్, ఇలా తింటూనే ఉంటాం, ఇట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. కూర్చొని ప్రశాంతంగా తినే రోజులు కూడా పోయినాయి. సో రియల్లీ మిస్సింగ్ దోస్ డేస్. ఆ రిలేషన్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయో, ఆ గేమ్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయో. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిన, అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది. ఏం కామెంట్ అంటే, స్లీప్ ఈజ్ లిమిటెడ్ వెన్ యూ హ్యావ్ అన్లిమిటెడ్ స్క్రోలింగ్. సో ఇక్కడ అన్లిమిటెడ్ స్క్రోలింగ్కి స్లీప్ ఒకటే, లిమిటెడ్ కాదు, మొత్తం లైఫ్ అంతా లిమిటెడ్ అయిపోయింది. లైక్ స్లీప్ ఈజ్ లిమిటెడ్, టాకింగ్ విత్ పర్సన్స్ ఈజ్ లిమిటెడ్, బీయింగ్ అవర్ సెల్స్ ఈజ్ లిమిటెడ్, what not, everything is limited when we have unlimited scrolling. లిమిటెడ్ కాదు కదా, ఎప్పుడన్నా రీల్స్ అయిపోవడం లేదా యూట్యూబ్ షార్ట్స్ అయిపోవడం విన్నారా? అయ్యబ్బో. సో ఏమో, రిలేషన్స్ నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. రిలేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇదివరకు రిలేషన్ అంటే మనకి లవ్ ఒకటే తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్లో నేను మొన్న ఒక రీల్ చూసిన, మొన్న ఎవరో Feb 14th వ్యాలంటైన్స్ డేకి చాక్లెట్ కేకో సంథింగ్ ఏదో ఆర్డర్ పెడితే దాంతోపాటు ఒక చిన్న డిక్షనరీ పంపించారనమాట. ఆ డిక్షనరీలో ఏంటంటే A to Z మొత్తం ఉన్న రిలేషన్స్, లైక్ నాకు తెలిసినంత వరకు అన్నేం లేవు. లవ్, బెంచింగ్ అంటే ఏంటో సంథింగ్ ఐడియా ఉంది. లైక్ బెంచింగ్ అంటే దాని గురించి సెపరేట్ ఎపిసోడ్ చేసుకుందాం మళ్ళీ. బెంచింగ్ అంటే లైక్ బ్యాకప్ అన్నమాట. లైక్ మన స్టోరేజ్కి బ్యాకప్ ఎట్లా ఉంటుంది. సో ఆల్రెడీ ఒకరితో లవ్లో ఉంటారు, ఇంకొకరు బెంచ్ మీద వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అట్లా A to Z వరకు ఉన్న రిలేషన్స్. నేను కూడా వాటి గురించి రీసెర్చ్ చేసి సెపరేట్గా దాని గురించి ఎపిసోడ్ చేసి మాట్లాడుకుందాం. సో రిలేషన్షిప్స్ బాగా పెరిగిపోయినాయి, అన్నీ అన్లిమిటెడ్ అయిపోయినాయి మన బతుకులో. సో డేటా అన్లిమిటెడ్, కంటెంట్ అన్లిమిటెడ్, ఈ వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్. కాకపోతే మన టైం స్పెండ్ చేసుకునేది లిమిటెడ్ అయిపోయింది, మనం ఇంకొకరితో కూర్చొని మాట్లాడేది లిమిటెడ్ అయిపోయింది. అసలు ప్రేమాప్యాయతలు అంతా కంప్లీట్లీ లిమిటెడ్ అయిపోయినాయి. ఓకే, దాన్ని మళ్ళీ ఇంకొక పార్ట్ చేసుకుందాం. అండ్ వ్యాలంటైన్స్ డే గురించి కూడా ఒక వ్లాగ్ ఎపిసోడ్ చేస్తా. February 14th ఆల్రెడీ అయిపోయింది, మనం అప్పటికి ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి March 14th 1 month తర్వాత చేద్దాం. సో March 14th ఆ రోజు వ్యాలంటైన్స్ డే ఎపిసోడ్ చేద్దాం. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రజెంట్ జనరేషన్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని, వాట్ వీఆర్ రన్నింగ్ ఫర్. ఈ క్వశ్చన్ మరి నాకు అందరికీ ఉందో లేదో నాకు తెలీదు. పర్సనల్గా నాకైతే మాత్రం ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో తిరుగుతున్న లిటరల్లీ ఒక క్వశ్చన్ అనమాట. కూటికి కోటి విద్యలు విన్నట్టున్నారు. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఇఫ్ మనీ మ్యాటర్స్, మనీ కోసమే పరిగెట్టాలనుకుంటే కూటికి కోటి విద్యలు. స్పెసిఫిక్గా నువ్వు ఐటీ జాబే చేయక్కర్లేదు, స్పెసిఫిక్గా నువ్వు అదే చేయక్కర్లేదు, ఏం చేసన్నా నువ్వు ఏదన్నా సంపాదించవచ్చు. బట్ అది గోలా అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకున్న 25 yearsలో ఆల్మోస్ట్ ఒక్క జాబ్ చేయడం కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటూ వస్తాం.
అంతా కష్టపడి చదివి సంపాదించి ఏం చేయడానికి? లైక్ నువ్వు ఏమి సంపాదించుకున్నావు? మనీయా? లేదా ఇన్ని ఇళ్ళల్లో నువ్వు సంపాదించుకుంది లోన్లీనెస్? ఈ జనరేషన్ ఎట్లా తయారైపోయిందంటే లైక్ ఇండివిజువాలిటీ, ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ. ఆలోచించండి, మీరున్నారుగా. మీ ఒపీనియన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రతి దాని గురించి కామెంట్లో మెన్షన్ చేయండి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళు టిఫిన్ సెంటర్, అది ఎట్లా అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ మొత్తం పని చేసుకుంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేసిక్గా అక్కడ నుంచి టిఫిన్ తెచ్చుకుంటుండే ఇంతకుముందు నేను రాజమండ్రిలో ఉండేటప్పుడు. ఇండియాలో వాటర్ అయిపోయింది. వాళ్ళు నాకు చూసిన ప్రతిసారి అనిపించేది అనమాట, లైక్ ఒక్క హోల్ ఫ్యామిలీ మొత్తం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తర్వాత అందరినీ పలకరిస్తూ దే ఆర్ వర్కింగ్ లైక్ హ్యాపీలీ. కంపారిటివ్లీ మనం నార్మల్గా ఇంకొక ఫ్యామిలీని కన్సిడర్ చేసుకుంటే, నాకు తెలిసిన ఫ్యామిలీనే ఉంది, కన్సిడర్ చేసుకుంటే వాళ్ళు 9 to 5 జాబ్. సో 9 to 5 జాబ్ చేసుకుంటూ ఉన్నారు. వెల్, వాళ్ళ పరిస్థితి ఇంట్లో ఎట్లా ఉండిద్దంటే ఇంట్లో అందరు కలిసే ఉంటారు, బట్ ఎవరు తిండి వాళ్ళదే. మాట్లాడుకోవడాలు చాలా తక్కువ. ఇఫ్ ఇన్ కేస్ గొడవలు అయితే నెలలు సంవత్సరాలు పంతం కొద్దీ మాట్లాడతారు. మాట్లాడకుండా ఉంటారు, లేకపోతే ఈ గోల్ కోసం మాట్లాడకుండా ఉంటారు. ఐ రియల్లీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ వాళ్ళకి డిఫరెన్స్ ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అందరు కలిసే ఉంటారు, ఎవరు తినాలదే, తర్వాత మాట్లాడుకోవడాలు చాలా తక్కువ, బ్లేమింగ్ చాలా ఎక్కువ. మొత్తం అందరూ అలాగే ఉన్నారని నేను చెప్పట్లే, బట్ ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. ఇన్ విచ్ అది మన జనరేషన్ ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. వెల్, వాళ్ళకు ఒక హోప్ పోతుంది, ప్రేమలు పోతున్నాయి కంప్లీట్గా. అసలు ప్రేమ అన్న పదాన్నే మర్చిపోతున్నారు. ఇంకంతా పర్సనల్ లైఫ్లో, డైలీ లైఫ్లో అందరూ బిజీ అయిపోతున్నారు. ఇంకా ఏమోలేండి. బట్ థింగ్ అయితే మాత్రం అది, వాళ్ళు ఉండే హ్యాపీనెస్కి ఇక్కడ ఆల్మోస్ట్ 9 to 5 జాబ్ చేసుకొని ఐటీ అవనివ్వండి, సమ్ గవర్నమెంట్ జాబ్ అవనివ్వండి, ఏ జాబ్ అయినా, బట్ ఇంట్లో పరిస్థితులు ఇట్లా ఉంటున్నాయి. సో అంత మేజర్ డిఫరెన్స్ కనబడుతుంది మనకి. వాళ్ళ మనీ అవనివ్వండి, ఇది మనీ అవనివ్వండి, మనీ కాదు డిఫరెన్స్. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఒక కనెక్షన్, ఆ ఫ్యామిలీలో ఉన్న కనెక్షన్, ఈ ఫ్యామిలీలో ఉన్న కనెక్షన్ డిఫరెన్స్ అనమాట. మనకి లైఫ్లో చాలా థింగ్స్ చేంజ్ అయ్యాయి నన్ను అడిగితే ఈ జనరేషన్లో. ఆఫ్టర్ కోవిడ్ టెక్నాలజీ పెరిగిపోయింది. ఎందుకంటే మనకి ఇంచుమించు AI, ChatGPT ఇవన్నీ వచ్చింది ఆఫ్టర్ కోవిడ్ని. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, కంఫర్ట్ బాగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ పెరగడం వల్ల, కంఫర్ట్ పెరగడం వల్ల మన మైండ్ పీస్ ఏమన్నా పెరిగిందా, లేదా మన రిలేషన్షిప్స్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యాయా? ఆలోచించండి నా క్వశ్చన్లు. ఈ లోపంలో మనల్ని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.